करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూస్తున్నట్లయితే మా ఇల్లు స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్. నెక్స్ట్ మనం వెళ్దాం రండి లోపలికి. ఆల్రెడీ స్లాబ్ వేసి 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 2 డేస్లో అయితే ఈ సెంటరింగ్ మొత్తాన్ని షిఫ్ట్ చేస్తారు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ నుండి అయితే సెంటరింగ్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో వేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయితే పడుతుంది. స్లాబ్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఆల్రెడీ మనకి వచ్చేసింది. చూడొచ్చు ఇసుక అలాగే కంకర అంతా అయిపోయింది. నెక్స్ట్ పైన సెకండ్ ఫ్లోర్కి ఆల్రెడీ మెట్లు కూడా వేస్తారు. అవి కూడా చూపిస్తాను మొత్తం. ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ సెంటరింగ్ ఇప్పగానే గోడల వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పైన స్లాబ్ అయితే వేస్తుంటారు. హే గాయస్, ఇప్పుడే అయితే పిల్లర్ల కోసం బస్తాలు తెప్పించాము. చూడొచ్చు, ఇప్పుడే దింపించాము. చూడొచ్చు. సో పిల్లర్లు బాగా క్యూరింగ్ కావడానికి అయితే బస్తాలు, ఇప్పుడు బస్తాలను అయితే పిల్లర్ల మీదకి పేర్చి మళ్ళీ ఒకసారి తడిపితే అట్లీస్ట్ 4 to 5 అవర్స్ అయితే అవి పిల్లర్ని క్యూరింగ్ చేస్తూ ఉంచుతాయి. ఇప్పుడు మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ మీదకి వచ్చాము. ఇక్కడ క్లీన్గా చూసినట్లయితే కట్టలు కట్టించి వాటర్ అయితే నింపాము. రోజు ఇలా స్లాబ్ మంచిగా క్యూరింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే పిల్లర్స్ ఎక్స్టెన్షన్ చేశారు. చూడవచ్చు, మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. నిన్ననే మెట్లు కూడా వేశారు. మెట్లు అయితే నిన్ననే వర్క్ అయిపోయింది మెట్లది. నెక్స్ట్ ఇంకొక 3 to 4 డేస్లో సెంటరింగ్ తీసేసి కింది నుండి మళ్ళీ పైకి తీసుకొస్తారు సెంటరింగ్ అంతా. ఇక్కడ నుండి మనకి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అయితే వేస్తారు. మీకు అది కూడా చూస్తాను. ఆల్రెడీ అంటే ఏమైందంటే ప్రీవియస్గా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేసిన రోజు మాకు టోర్నమెంట్ ఉండి ఇక్కడ కొంచెం బిజీ అయ్యి ఆ వీడియోస్ అయితే తీయలేకపోయాము. సో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ నుండి అయితే ఆ వీడియో వస్తుంది మీకు. అండ్ ఇక్కడ మీకు వచ్చి మొత్తం కట్టలు కట్టి పెట్టాము నీట్గా. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన మెట్లయితే కూడా వేశారు ఇక్కడ దాకా. దానిపైకి మీకు ఇక్కడ పిల్లర్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మొన్ననే పిల్లర్ని కూడా పోసేసారు మెట్లతో పాటే. వచ్చి సో మనకి స్లాబ్ లెవెల్ వచ్చేసి 12 feet అయితే ఉంది స్లాబ్ హైట్. వాటి గురించి పిల్లర్ల హైట్ వచ్చేసి 12 feet మెయింటైన్ చేస్తూ వేస్తున్నారు. చూడొచ్చు, జస్ట్ ఇందాకనే మొత్తం వాటరింగ్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద టాస్క్ ఉంది. మీరు చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ ఉన్న ఇసుకనంతా కూడా ఇప్పుడు వాష్ చేయాలి. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇసుక డిఫరెంట్ టైప్ ఉంది. ఒకటేమో కొంచెం బ్లాకిష్గా, ఒకటి కొంచెం రెడ్డిష్గా అట్లా ఇసుక ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇసుకలో ఉన్న దుమ్ము మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది స్లాబ్ వేసినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ ఇసుకనంతా కూడా వాష్ చేయబోతున్నాము.